పట్టణ సరిహద్దుల్లోని జగడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయంలో నివసిస్తున్న వారు అసోసియేషన్ గా ఏర్పడ్డారు. అక్కడి సమస్యల పరిష్కారం, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ఐక్యంగా కృషి చేయాలని తీర్మానించారు. రూరల్ మండల గ్రామం జగడిగుంటపాలెం పరిధిలోని టిడ్కో గృహ సముదాయం పట్టణ వెలుపల చినపరిమి వెళ్లే రహదారి మార్గంలో గల ఈ సముదాయంలో నివసిస్తున్న ప్రజల సమస్యలకు అంతులేదు. మంచినీటి సమస్య నుండి రోడ్లు, మురుగు కాలువల సమస్యలు పీడిస్తున్నాయి. పైగా ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి. వీటన్నింటి పరిష్కారం కోసమని టిడ్కో గృహాల్లో నివసిస్తున్న ప్రజలు ఆదివారం సమావేశమయ్యారు. టిడ్కో హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగడిగుంటపాళెంగా ఏర్పడ్డారు. అధ్యక్షుడిగా కోట శ్రీనుబాబు, ఉపాధ్యక్షుడిగా కాలువ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వాక శ్రీనివాసరావు, కోశాధికారిగా తురగా నరసింహారావు సహా 25 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా కృషి చేయాలనేది తమ సంకల్పమని అధ్యక్షుడు కోట శ్రీనుబాబు, కోశాధికారిగా తురగా నరసింహారావు వెల్లడించారు. అందరూ నమస్తే అండి. నా పేరు కోట శ్రీనుబాబు. ఇక్కడ వాళ్ళ జగడిగుంటపాలెం టిడ్కో హౌసెస్ దగ్గర జగడిగుంటపాలెం టిడ్కో హౌసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం అయిందంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నవి. ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి మేమందరం దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ అసోసియేషన్ ద్వారా ఇక్కడున్న సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మామూలుగా ఎంఆర్ఓ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న సమస్యలు, నీళ్ళ వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం అనేది జరగలేదు ఇంతవరకు. అలాగే అప్రోచ్ రోడ్లు అనేవి కూడా ఏమీ లేవు, కనెక్టింగ్ రోడ్స్ అనేవి లేవు, సైడ్ కాలువల నిర్మాణం అనేది కూడా ఏమీ జరగలేదు. ఇక్కడ చాలా సమస్యలు అనేవి ఉన్నవి. అలాగే మంచినీరు అనేది చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ లీకులు అనేవి పైపులు డ్యామేజ్ అయినప్పుడు నీటి సమస్య అనేది బాగా చాలా తీవ్రంగా ఉంది. నివారించడానికి ముందల మాకు అత్యధికంగా వాటర్ ట్యాంక్ అనేది కంపల్సరీగా ముందల నిర్మించాలి అని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు కూడా అవన్నీ నివారించడానికి ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ ద్వారా మేము ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నిటిపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలు అనేవి అన్ని పై అధికారుల దృష్టికి ఇందులో దాదాపుగా మేము ఒక 25 మందిని సభ్యులుగా మేము ఇందులో రిజిస్టర్ అయ్యి మేము ఎందుకు ఉంటున్నాము అంటే ముఖ్య కారణం ఒకటేనండి. ఇక్కడున్న సమస్యల మీద విడివిడిగా ఒక్కొక్కళ్ళంగా పోరాటం చేయాలంటే అవదండి. అందుకే మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాము. మాకున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి కావచ్చు, లేకపోతే మేము ఏదన్నా ఒకటిగా ఉన్నాము అనే 10 మందికి తెలియజేయడానికి కావచ్చు. మాకు ఇది పెద్ద వేదిక అవుతుందండి. అందుకని అసోసియేషన్గా ముందుకు వస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మాకున్న ఇక్కడున్న ప్రధాన సమస్యలు నీళ్ళ సమస్య కావచ్చు, ఈ రోడ్డు సమస్య కావచ్చు, దాంతోపాటుగా మాకున్న అసాంఘిక కార్యక్రమాల గురించి కావచ్చు, వీటికి మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు చేతనైనంత వరకు మేము దీన్ని అరికట్టడానికే ప్రయత్నిస్తున్నాం.